ఎస్ఐఆర్ పై ప్రధాన ఎన్నికల అధికారిని కలిసినటువంటి బీజేపీ పలు అభ్యంతరాలను కూడా సీఈఓకు అప్పచెప్పింది. అసలు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది, ఏమి సీఈఓ కూడా హామీ ఇచ్చారు, ఒకసారి మాట్లాడేందుకు మనతో పాటు ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రవాసీలకు సంబంధించి మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినామంటే ఏమి హామీ ఇచ్చారు, సీఈఓ గారు ఏం చెప్పారు? దానిపైన తప్పకుండా ఆ మెసేజ్ కింది దాకా వెళ్ళేటట్టు చూస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరు అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామన్నారు. అంతేకాకుండా మేము వారిని రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే, మీరు డైరెక్ట్గా కూడా మీడియాతో మాట్లాడండి, మీ ద్వారా అది ప్రచారంలో జరగాలి. ఎందుకంటే ఈరోజు ఇతర రాష్ట్రాల వారు ఒకవైపు, మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఎన్రోల్ చేసుకోకుండా అక్కడ ఉంటే తప్ప మీకు ఈ బెనిఫిట్స్ ప్రభుత్వ పథకాల్లో మీకు చెందవు అనేటువంటి విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సిఇఓ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఒక తెలుగు పత్రికకు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ప్రభుత్వ పథకాలకు ఓటర్ ఐడి కార్డ్ తప్పనిసరి అనే వార్తల్లో నిజం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అది జరిగినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొని ఇచ్చి బీజేపీ ప్రత్యేకంగా వీరంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పి హైదరాబాద్ని జారబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా వారు ఎంఐఎం వారు కలిసి కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనిపైన మా తీవ్రమైన ఆక్షేపణ తెలిపాను. దీన్ని వెంటనే ఆపాలి. కింది వరకు కూడా ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము సీఈఓ గారిని కోరడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు చెప్తామన్నారు. అంతేకాకుండా డైరెక్ట్గా మీడియాకు కూడా వారిని తెలియజేయాలని చెప్పి కోరడం జరిగింది. చాలామందికి ఊర్లలో ఓట్లు ఉంటాయి సార్, ఆ ఓట్లకు సంబంధించి ఇప్పటికీ మీరు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడేమో అక్కడ నమోదు చేసుకోవాలని కొంత ప్రెషర్ వస్తుంది. అక్కడేమో పథకాలు, ఇల్లు కానీ, భూమి కానీ, పట్టాలు అవి ఏవి జరగవు, ఊర్లో ఎటువంటి హక్కు లేకపోతే విలువ ఇవ్వరని చాలామంది ఊర్లో కూడా కొంత భయభ్రాంతులకు గురై అక్కడ కూడా ఓటు నమోదు చేసుకుంటారు. వాళ్ళకేం చెప్తారు? అదే నేను దాన్నే హైదరాబాదు బతుకుతెరువుకు వచ్చి వైద్య, విద్య అనేక విషయాలన్నీ కూడా ఇక్కడ వారికి అందజేస్తున్నది ప్రభుత్వం. మీరు ఊరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పదు. ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ స్థిరపడి బతుకుతెరువు కొరకు, లైవ్లీహుడ్ కొరకు వచ్చినటువంటి వారు హైదరాబాద్ అభివృద్ధి చెందేదానికి వారంతా కూడా ఎంతో పెద్ద ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అంటే ఐటీ ఉద్యోగులే కాదు, బయట నుంచి వచ్చేవాళ్ళు అన్ని రంగాల్లో, మన కన్స్ట్రక్షన్ సెక్టార్లో అన్ని లెవెల్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వలన కూడా హైదరాబాద్ నడుస్తుంది. ఓటు మీరు అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోవద్దని చెప్పి మీకు పథకాలు పోతాయని చెప్పి అది తప్పు. ఆ విధంగా చేయడం అది న్యాయంగా కాదు. అది అందుకనే దానిపైన మరీ ప్రత్యేకంగా క్లారిఫై చేయాలని చెప్పి వారికి ఎనిమిరేషన్ ఫామ్స్ మొత్తం అందినాయా సార్? ఇప్పటికన్నా గతంలో మీరు ఆరోపించారు పూర్తి స్థాయిలో ఫామ్స్ అందులో ఒక 40% పోయినాయని. అట్లాంటిది ఏమన్నా ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి ఏమన్నా వచ్చింది? ఉన్నాయి బ్యాలెన్సు. వారు దాన్ని స్కాన్ చేసి 100% అనేది చూపిస్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. బ్యాలెన్సు ఉన్నాయి చాలా చోట్ల. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉండేటువంటివి చాలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కూడా తిరిగి తీసుకునే సమయంలో మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, లేదు మీరు ఆన్లైన్ చేసుకుంటే ఇంకోటి ఇవ్వండి, ఈ రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది కూడా ప్రత్యేకంగా పాత పట్టణంలో చూస్తే ఓ హిందూ బెల్ట్లో దీన్ని, ఎందుకంటే ఏ విధంగానైనా కైవశం చేసుకోవాలి ఎంఐఎం. కాంగ్రెసు గతంలో బీఆర్ఎస్ ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మొత్తం రజాకారమయం చేయాలనేటువంటి వారి ఉద్దేశం ఏదవుతుందో దానికి అనుగుణంగా వారు నడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ బెల్ట్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి కలెక్ట్ చేసుకోవడం లేదు, అక్కడ పనిచేసే వారికి డైలీ అలవెన్స్ ఇవ్వడం లేదు. అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుందనేటువంటి ఆరోపణ. థ్యాంక్ యూ సార్. ఇదంతా కుట్రపూరితంగా అసలు ప్రవాసీ ఓట్లు బీజేపీకి పడతాయని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరించి వారికి సంబంధించి ఒకవైపు ఫామ్ లేకుండా మరొక వైపు వాళ్ళ ఓట్లు ఇక్కడ పథకాలు రావు, ఏం రావు, ఊర్లలోనే చేసుకోవాలంటూ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సీఈఓను కలిసి వినతి పత్రం ఇచ్చారు. వారు తగిన చర్యలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్ట్ ఆంక్షలు, ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్.